క్రైస్తిలా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 19వ దావీదు కీర్తన 147వ వచనము. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నారు. తెల్లవారక మునిపే నేను మొరపెట్టి తిని నేను ఆయన మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయన ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. ఆయన నా ప్రార్థన ఆలకించి నా మొర ఆలకించి నాకు ప్రతిఫలం దయచేస్తాడు అని భక్తుడైన దావీదు గారు ఆయన మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు. మనము కూడా వేకుజామునే లేచి ప్రార్థించే వారముగా ఉండాలి. వేకుజామునే లేచి ప్రార్థించుట వలన ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాము. దేవుని యొక్క దీవెనలు పొందుకునే వారముగా ఉంటాం. ప్రభువారు మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయన మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన కుటుంబాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన సమస్తాన్ని బట్టి ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఉదయకాల సమయంలో మనం ఎప్పుడైతే లేచి ప్రార్థన చేస్తామో మన ప్రార్థనను దేవదూతలు ఆయన సన్నిధికి తీసుకుని వెళ్తాయి. కాబట్టి మనమందరము కూడా వేకుజామునే లేచి ప్రార్థన చేసే వారముగా ఉండాలి. కొర్నేలు కూడా ప్రార్థన చేస్తూ ఉండగా అతని వద్దకు దేవదూత వచ్చి, కొర్నేలి, నీవు భయపడకు, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అని దేవదూత కొర్నేలుతో చెప్పింది. మరి మనం కూడా వేకుజామునే లేచి ఆయన సన్నిధిలో మొరపెడితే మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తారు. ప్రభువారు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబిచ్చి తన కృపతో నింపే దేవుడు. కాబట్టి మనమందరము కూడా వేకుజామునే లేచి ప్రభు సన్నిధిలో మొరపెట్టే వారముగా ఉండాలి. ఆయన మన ఎడల చేసిన కార్యములను బట్టి, ఆయన మన ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములను బట్టి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి మనం కూడా దావీదు భక్తుడిలాగా ఉదయకాల ప్రార్థనలో దేవుణ్ణి వెతికితే ఖచ్చితంగా ఆయన మన జీవితాలలో మనకు అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుగోడలను తొలగించి మన సమస్యల నుండి మనల్ని విడిపించి మన జీవితాలలో ఆయన కార్యములు జరిగిస్తారు. మనము ప్రార్థించకుండా సోమరులుగా ఉంటే దరిద్రత మన దగ్గరకు వస్తుంది. సోమరితనాన్ని విడిచిపెట్టి ఉదయకాలమునే లేచి వేకుజామున ఆయన సన్నిధిలో ప్రార్థించే ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. మనకు వస్తున్న ఎలాంటి సమస్యలైనా శోధనలైనా వాటన్నిటి నుంచి దేవుడు మనకు విడుదల దయచేస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నారు, కొర్నేలు చేసిన ప్రార్థన ఎలాగూ దేవుని సన్నిధికి వెళ్ళిందో అదేవిధంగా మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి. అంటే మనం కూడా పూర్ణ మనసుతో ఆయనను ఆరాధించే వారముగా, ఆయనకు మొరపెట్టే వారముగా ఉండాలి. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో లేచి ప్రార్థించే అనుభవాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా. మాలో ఉన్న సోమరితనాన్ని తీసివేసి మాలో ఉజ్జీవాన్ని నింపి నీలో ఎదిగి నీలో ఫలించున్నట్టు నీ కృపను అనుగ్రహించండి ప్రభా. నీకు స్తోత్రములయ.
ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. బలహీనులు ఉంటే మీరు జ్ఞాపకం చేసుకోండియా. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. హాస్పిటల్స్లో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండియా. మీరు పరమవైద్యుడిగా ఉండి వైద్యం చేయమని అడుగుచున్నాను తండ్రి. క్షేమంగా యేసయ్య వారిని ఇంటికి నడిపించమని నిన్ను వేడుకుంటున్నాను ప్రభా. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే నాయనా మీరు సహాయపడుతూ రమ్మని అడుగుచున్నాను తండ్రి. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారి యొక్క స్టడీస్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. మంచిగా రాసి మంచి రిజల్ట్ను నీ ప్రియ బిడ్డలకు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారి యొక్క చదువుకు తగినట్లుగా వారి ఉద్యోగము పొందుకుంటానికి కృప చూపించండి తండ్రి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారి యొక్క గర్భద్వారాలు మీరు తెరవమని అడుగుచున్నాను ప్రభా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. సుఖమైన ప్రసవాన్ని మీరు వారికి అనుగ్రహించండి ప్రభా. ప్రసవించిన తల్లి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ఇరువురికి మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాను ప్రభా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారికి నాయన చక్కటి వధూవరులను మీరు జతపరచమని నిన్ను వేడుకుంటున్నాను ప్రభా. కోర్టు కేసులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. మీరే వారికి న్యాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. గృహాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను యేసయ్య. మీరే వారికి గృహాలను నిర్మించండి తండ్రి. మీరు అధిపతిగా గృహాల్లో ఉండమని అడుగుచున్నాను ప్రభా. సగంలో కట్టి గృహాలు ఆగిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ఆ గృహాలన్నీ కూడా పూర్తిగా కట్టబడలాగన కృప చూపించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. మా ప్రార్థనలు ఆలకించండి యేసయ్య. అనాథులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. మీరే వారికి తల్లిగా తండ్రిగా ఉంటూ అన్ని విషయాల్లో ఆదరిస్తూ రమ్మని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీ ప్రియ బిడ్డలు చేస్తున్న ఉద్యోగమును, వ్యాపారమును, చేతి పనులన్నిటినీ కూడా మీరు ఆశీర్వదించమని నిన్ను వేడుకుంటున్నాను ప్రభా. ఈ దినమున నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్య మీరు ముందుండి నడిపించమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ఈ దినమున ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారి యొక్క ప్రయాణంలో క్షేమాన్ని ఇవ్వండి యేసయ్య. మార్గమధ్యంలో యేసయ్య వారికి నీ దేవదూతలు కాపుదలుగా ఉంచమని నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.